హలో అండి, అస్సలం వాలేకుమ్, నమస్తే. అండ్ చాలామంది మీరు ఎలా ఉన్నారు, టేక్ కేర్ అనేసి కామెంట్స్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే నా హెల్త్ కొంచెం పర్లేదండి. వాయిస్ అయితే దాదాపు ఒక 80% ఓకే. అప్పుడప్పుడు కొద్దిగా కాఫ్ వస్తుంది అండ్ అది కూడా ఒక 2 డేస్లో తగ్గిపోతుంది అనుకుంటున్నాను. అండ్ చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు, మేబీ ఇంటీరియర్స్ వల్ల అట్లా అవుతుందేమో అనేసి. అది కూడా రీజన్ అయ్యుండొచ్చు. అండ్ దీవాన్ కాట్ మీదకి కవర్ కొందాం అనుకుంటున్నా. అసలు టైం దొరకట్లేదు. ఈసారి ఎలాగైనా సరే హోమ్ సెంటర్కి వెళ్ళి తీసుకోవాలండి. మీలో చాలామంది సజెస్ట్ చేశారు హోమ్ సెంటర్కి వెళ్ళండి అనేసి. ఐఎమ్ వెయిటింగ్. మోస్ట్లీ ఈ మంత్లో తీసేసుకుంటాను. ఇంకా ఇవాళ కూడా నేను ఆఫీస్కి వెళ్తున్నాను. ఇది తోటకూర అండి. నైటే నేను కట్ చేసి వాష్ చేసి మొత్తం వాటర్ అంతా పోయే వరకు ఒక జాలి గిన్నె ఉంటుంది కదా, దాంట్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఆనియన్స్ కూడా కట్ అయ్యి ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి పప్పు నానబెట్టాను. పిండి కూడా నిన్ననే కలిపేసి పెట్టాను అనమాట. సో యాక్చువల్గా ప్లాన్ ఏంటి అంటే, ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్గా రొటీన్ అనేది ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నా. నేను మార్నింగ్ వెళ్ళి ఆల్మోస్ట్ ఇంకా లేట్ ఈవినింగ్ వస్తున్నా, లైక్ 7 o'clock అట్లా వస్తున్నా డైలీ. సో నేనేమనుకుంటున్నా అంటే, చపాతీ అండ్ కర్రీ మార్నింగ్కి, దాల్ అండ్ రైస్ నైట్కి ఎవ్రీడే అట్లయితే బాగుంటుందేమో అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ ఒక్కరికి కొద్దిగా రైస్ పెట్టాల్సి వస్తుంది. సో మళ్ళీ మార్నింగ్ రైస్ నైట్ రైస్ అట్లా కాకుండా, మేము ఫస్ట్ నుంచి కూడా నైట్ రోటీ మధ్యాహ్నం రైస్ తినేవాళ్ళం. దాన్ని నేను రివర్స్ చేస్తున్నాను అనమాట. సో ఇవాళ మెన్యూ వచ్చేసి తోటకూర ఫ్రై, చపాతీ లంచ్లోకి. అండ్ పప్పు ఆల్రెడీ చేసేసి పెడతాను. దోసకాయ పప్పు చేసి పక్కన పెడతాను. అండ్ నైట్కి మా హస్బెండ్ రైస్ పెట్టేస్తారు. సో వేడి వేడి రైస్ అండ్ పప్పు తినొచ్చు నైట్ అనుకుంటున్నాం. చూడాలి, కొన్ని రోజులు ఇలా స్లోగా ప్లాన్ చేస్తే అర్థమవుతుంది యాక్చువల్గా ఏది వర్కౌట్ అవుతుంది అనేసి. బ్రేక్ఫాస్ట్ కూడా కొద్దిగా అలానే ఆలోచిస్తూ ఉన్నాం అనమాట. సో ఇంకా మార్నింగ్ నేను ఎవ్రీ డే బ్రేక్ఫాస్ట్ చేసే కంటే ముందు డెఫినెట్గా వెయిట్ చూసుకుంటాను. సో ఇవాళ కూడా అదే చూసుకుంటున్నాను. వ్లాగ్లో నేను ఎప్పుడు చూపించలేదు కదా. సో ఫైనల్గా నేను 8 kilos వెయిట్ లాస్ అయిన తర్వాత స్టక్ అయి ఉన్నా కదా, ఆ తర్వాత ఇంకొక కిలో కూడా తగ్గింది. జస్ట్ వెయిటింగ్ ఆ 10 kilos మార్క్ ఎప్పుడు నేను టచ్ అవుతానా అనేసి. ఇంకా ఆ తర్వాత ఒకసారి బెడ్షీట్స్ అన్నీ క్లీన్ చేసేసి బెడ్ కూడా క్లీన్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఏంటంటే ఫలానా టైంకే వెళ్ళాలి అన్న ప్రెషర్ లేదు. కొద్దిగా లేట్గానే వెళ్తున్నా అనమాట. లైక్ 10:30, 11 o'clock ఆ టైంకి వెళ్తున్నా. అందుకే కొంచెం లీజర్గానే రెడీ అవుతున్నాను. సో డ్రెస్ ఒకటి తీసి పెట్టుకుంటున్నా. అక్కడ చాలా దుమ్ముగా ఉంది కదా, సో అందుకే ఏవైనా డార్క్ కలర్స్ అండ్ కొంచెం ఓల్డ్ అయిన డ్రెస్సెస్ అవే వేసుకుంటున్నాను. ప్రాపర్గా ఆఫీస్ స్టార్ట్ అయితే దెన్ ఇంకా నేను మంచిగా ఫార్మల్స్ అండ్ కొత్త కుర్తీస్ అవన్నీ వేసుకొని వెళ్తాను. సో ఎంతైనా పాడవుతాయేమో అనేసి ఉంటుంది కదా. అండ్ మా అబ్బాయి హాస్టల్కి వెళ్ళినప్పటి నుంచి కూడా మేము ఆల్మోస్ట్ ఎక్కువగా ఓవర్ నైట్ ఓట్సే తింటున్నామండి. ముందు రోజు నైటే నేను చియా సీడ్స్, ఓట్స్, వాటిలో డ్రై ఫ్రూట్స్, ఒక 2 ఖర్జూరాలు అన్నీ వేసి పాలు వేసి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. తినే కంటే ముందు ఒక 1/2 hour బయట పెడుతున్నాను అనమాట. కొంచెం రూమ్ టెంపరేచర్కి వస్తే బాగుంటుంది, కోల్డ్ చేయకుండా ఉంటుంది అనేసి. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే బయట పెట్టేసి ఉంచాను రూమ్ టెంపరేచర్కి రావడం కోసం. ఇంకా దోసకాయ టొమాటో పప్పు చేస్తున్నానండి. ఇది రెడీ అయ్యి ఉంటుంది. ప్రస్తుతానికైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టాలి అనేమి అనుకోవట్లేదు. అంటే ఒక్కోసారి సమ్మర్లో పొద్దున్నే పప్పు చేసామనుకోండి నైట్కి పాడైపోతుంది. బట్ ఇప్పుడు వెదర్ బాగానే ఉంటుంది కాబట్టి ఏం పాడవట్లేదు. సో మా హస్బెండ్కి అయితే గుర్తుంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు, లేదంటే బయట ఉన్నా పర్లేదు. అండ్ మెయిడ్ ఆల్రెడీ వర్క్ చేస్తూనే ఉంది. అందుకే నేను చకచకా వంట చేసేసి ఈ గిన్నెలు కూడా వేసేస్తున్నాను అనమాట తనకి. సో డిష్ అవుట్ చేసేసి ఈ కడాయిలు ఇవన్నీ ఇచ్చేస్తే తను అవి కూడా క్లీన్ చేసేస్తుంది కదా. ఎందుకంటే మా అబ్బాయి హాస్టల్కి వెళ్ళిన దగ్గర నుంచి మా డిష్ వాషర్ నిండట్లేదు అసలు. ఎంతైనా ఇంట్లో పిల్లలు ఉంటే వంటలు ఎక్కువ ఉంటాయి, అంట్లు ఎక్కువ ఉంటాయి. సో డిష్ వాషర్ ఫుల్ అవ్వట్లేదు అనమాట. అందుకే నేను డిష్ అవుట్ చేసేసి ఈ గిన్నెలు కూడా ఇచ్చేస్తున్నా తనకి. సరే అమ్మ టకటక చేసేసేయి అనేసి. ఇంకా పప్పు కూడా చేస్తున్నా కదా, ఆ కుక్కర్ కూడా ఇచ్చేసాను అనమాట. తర్వాత అలా వేస్తే కానీ డిష్ వాషర్ నిండట్లేదు. అండ్ హాఫ్ వేసి డిష్ వాషర్ రన్ చేస్తే ఏంటో నాకు అదంతా వేస్ట్ అయిపోతుంది అనిపిస్తుంది అనమాట. ఇంకా మా అబ్బాయి వచ్చేసి ప్రతి పూట మెసేజ్లు పెడతా ఉంటాడు అనమాట. బ్రేక్ఫాస్ట్లో ఏం తిన్నాడు, లంచ్లో ఏం తిన్నాడు, డిన్నర్లో ఏం తిన్నాడు అనేసి. ఏదైనా నాకైనా పెడతాడు, లేదా మా హస్బెండ్కి అయినా పెడతాడు. సో ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ వాడి గురించే మాట్లాడుకుంటున్నాము. ఇవాళ ఇది తిన్నాడంట, అది తిన్నాడంట, క్లాసెస్ స్టార్ట్ అయ్యాయంట, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. జనరల్గా ప్రతి ఇంట్లో కూడా ఇలానే ఉంటుంది కదా.
పిల్లలు ఇంట్లో ఉన్నా కానీ వాళ్ళ టాపికే నడుస్తుంది, పిల్లలు ఇంట్లో లేకున్నా కానీ వాళ్ళ టాపికే నడుస్తుంది. ఎప్పుడు వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటాయి టాపిక్స్ అన్నీ కూడా. సో సేమ్ మా ఇంట్లో కూడా అంతే అనమాట. ఇంకా మెయిడ్ ఉన్నప్పుడే పని చేసేయాలి అన్నట్లు మళ్ళీ నేను కిచెన్లోకి వచ్చేసాను బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత. అండ్ చపాతీ చేసేస్తున్నానండి. మా హస్బెండ్కి ఒక 4 రోటీస్ చేశాను. 3 తింటారు జనరల్గా, ఒకటి మిగులుతుంది, లేదంటే ఈవినింగ్ అలా తినడానికి అలా ఉంటుంది, లేదంటే నైట్ మిగులుతుంది అన్నట్లు కొద్దిగా ఎక్కువనే చేసి పెట్టేశాను. అండ్ ఇలా ఎక్కువసేపు ఉండడం కోసం నేను రోటీస్ చేస్తున్నట్లయితే ఫోల్డ్ చేస్తానండి. ఇది స్క్వేర్ లాగా ఫోల్డ్ చేస్తాను అనమాట. ఇలా చేస్తే చక్కగా మెత్తగా ఉంటాయి సాయంత్రం వరకు కూడా. ఇందులో యాక్చువల్లీ ఒక రోటీ మిగిలిపోయింది, ఈవినింగ్ నేను వచ్చిన తర్వాత తిన్నా అనమాట, చాలా మెత్తగా ఉండే. సో ఈసారి మీరు కూడా ఇలా ఫోల్డ్ చేసి చేయండి. కొంచెం ఆయిల్ బాగానే వేయాలన్నమాట, అప్పుడు బాగుంటుంది. ఒకవేళ అప్పటికప్పుడు చేస్తున్నా అనుకోండి, రౌండ్గా అయినా మడిచేస్తాను, లేదంటే పుల్కాలైనా చేస్తాను. బట్ ఇలా ఫోల్డ్ చేసి చూడండి ఈసారి, చాలా బాగా మెత్తగా వస్తాయి అన్నమాట. సో ఇంకా 4 చపాతీసే కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోయాయి. ఆ తర్వాత మా మేడ్ మొత్తం క్లీన్ చేసేసి వెళ్ళిపోయింది. నేను మొన్నటి నుంచి ఒక న్యూస్ ఫాలో అవుతున్నానండి, చాలా డిస్టర్బింగ్గా ఉంది. ఇది కోల్కతాలో ఒక డాక్టర్ని చంపేశారు కదా. సో అది చదువుతుంటే అసలు చాలా బాధగా అనిపిస్తుంది అనమాట. మీరు ఫాలో అయ్యారో లేదో. అది చూసిన తర్వాత నాకు ఒకటి చెప్పాలనిపించింది. మనం సొసైటీని చేంజ్ చేయలేము, సేఫ్టీ అనేది సడన్గా తీసుకురాలేము. ఎందుకంటే ఒక హాస్పిటల్లో డాక్టర్కే సేఫ్టీ లేకుంటే ఇంకా మనం ఇంకేం మాట్లాడగలుగుతాం చెప్పండి. అమ్మాయి పాపం బయట తిరగట్లేదు, అర్ధరాత్రి బయటికి రాలేదు, ఏమీ చేయట్లేదు, చక్కగా హాస్పిటల్లో పని చేసుకుంటూ రెస్ట్ తీసుకుంటున్న అమ్మాయిని అలా చేసి చంపేశారు అంటే చాలా బాధేసింది అనమాట. అంటే ఈ జనరేషన్లోనే కదా కొద్దిగా అమ్మాయిల్ని చదివించడము, వేరే ప్లేస్కి పంపించడము, అట్లా పేరెంట్స్ ఎలో చేసేది. మొన్నటి వరకు అమ్మాయిలకు ఆ ఫ్రీడమ్ లేకుండే, ఇప్పుడే ఆ ఫ్రీడమ్ వస్తుంది. ఇలాంటివి జరగడం వల్ల మళ్ళీ ఎక్కడ కొంతమంది పేరెంట్స్ ఇంక ఇట్లా అనుకోవచ్చు కదా, అమ్మాయిలు బయట సేఫ్గా లేరు, సో పెళ్లి చేసి పంపించేస్తే అయిపోతుంది అని. అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయేమో అని బాధగా అనిపించింది. అండ్ ఇంకోటి నేను మీకు స్పెషల్గా చెప్పాలనుకునేది ఏంటి అంటే, ఎవరైతే బయటికి వెళ్తున్నారో డెఫినెట్గా ఒక పెప్పర్ స్ప్రే పెట్టుకోండి మీతో, తప్పులేదు, పెట్టుకోండి. వేస్ట్ అయితే మంచిదే కదా. సో ఏమో తెలీదు, ఎప్పుడు యూజ్ అయిద్దో తెలీదు, ఒక పెప్పర్ స్ప్రే అయితే మీ చేతిలో పెట్టుకోండి. అది కూడా హ్యాండ్ బ్యాగ్లో ఎక్కడో దొరకకుండా వేసుకోకుండా చాలా ఈజీగా దొరికేలా పెట్టుకోండి. ఎస్పెషల్లీ మీరు బయట వాక్ చేసేటప్పుడు, ఆఫీస్ నుంచి బస్ స్టాప్కి వచ్చేటప్పుడు ఫోన్ చూసుకుంటూ రాకుండా కొంచెం మన సరౌండింగ్స్ చూసుకుంటూ ఉండాలి మనం. అంటే వీ నెవర్ నో, ఈ మధ్యకాలంలో ఎలా అంటే సడన్గా ఎవరైనా ఫాలో అవ్వడము అట్లా ఏదో ఒకటి ఉంటుంది కదా. సో మనం అవేర్గా ఉండాలి, అట్లా చూసుకుంటూ రావాలి. అండ్ మనం ఎప్పుడైనా లేట్కి వెళ్తున్నా, ఏదైనా నార్మల్గా వచ్చే బస్ కాకుండా ఆటోలో వస్తున్నా, క్యాబ్లో వస్తున్నా, ఆ నెంబర్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడము, అవన్నీ కూడా మనం చేస్తూ ఉండాలి, తప్పదు. మన సైడ్ నుంచి మనం జాగ్రత్తగా ఉంటే బెటర్. ఎందుకంటే మనం ఇప్పుడు సడన్గా సొసైటీని మార్చాలి అంటే మార్చలేము. సో అదే ఆ న్యూస్ చూసిన తర్వాత నాకు అది చెప్పాలనిపించింది. అండ్ ఇదండి, ఆ మొత్తం వంట అయితే అయిపోయింది. నేను రైస్ కుక్కర్లో గిన్నె కూడా కడిగేసి పెట్టాను. రైస్ ఏ గ్లాస్తో మెషర్ చేయాలో అది కూడా నేను రెడీగా పెట్టాను అనమాట. మా హస్బెండ్కి చెప్పాను, ఈవినింగ్ జస్ట్ ఒక గ్లాస్ రైస్ పెట్టేసేయండి అనేసి. వంట అంతా అయిపోయింది, గట్టు కూడా మా పనమ్మాయి తుడిచేసింది. బట్ స్టిల్ ఇంకా తర్వాత కొద్దిగా అలా పాడైతే నేను ఒక్కసారి అట్లా వైప్ చేసేసి రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాను. ఏ గైస్, సో ఇంకా బయలుదేరిపోతున్నాను. వచ్చేసరికి ఎంత టైం అవుతుంది అనేది తెలీదు. యాక్చువల్గా ఆఫీస్ స్టార్ట్ అయితే దెన్ ఒక ప్రాపర్ టైమింగ్ అనేది ఉంటుంది. ఎవ్రీడే ఒకే టైంకి వెళ్ళడం, ఒకే టైంకి రావడం అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు ఓన్లీ వర్క్స్ కోసం కాబట్టి వాళ్ళ టైమింగ్స్ని బట్టి నేను వెళ్తున్నాను అనమాట. సో ఇవాళ నేను చెప్పాను కదా కొద్దిగా రొటీన్ చేంజ్ చేశాను అనేసి. లెట్స్ సీ ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది చూద్దాము. అండ్ నాకు చాలా రోజుల నుంచి ఒక కామెంట్ వస్తూ ఉందన్నమాట, ఎందుకు మీరు సెకండ్ కిడ్ని అనుకోలేదు, ఎందుకు ఒక కిడ్తోనే ఆపేశారు అనేసి. బట్ ఇంతకుముందు నాకు సరే ఇంకా అది ఎవరి చాయిస్ వాళ్ళది కదా, అట్లా అనుకొని నేనేం ప్రీచ్ చేయదలుచుకోలేదు ఒకళ్ళు బెటరా ఇద్దరు బెటరా అనేసి. బట్ నిన్న 2 days బ్యాక్ మా అబ్బాయిని హాస్టల్లో దించేసి వచ్చిన తర్వాత నాకు చాలా డిఫరెన్స్ అనిపించింది అనమాట. ఎంత లక్కీ కదా, 2 kids ఉన్న వాళ్ళైతే హ్యాపీగా ఇంటికి రాగానే ఇంకొక కిడ్ కూడా ఉంటాడు. సో అట్లీస్ట్ ఫ్యూ మోర్ ఇయర్స్ వాళ్ళని చూసుకోవడము, వాళ్ళకి బాక్స్ పెట్టడము, వాళ్ళని చూసుకోవడము, వీటితో వాళ్ళకి కొద్దిగా ఎంప్టీనెస్ అనేది తెలియదు. సింగిల్ కిడ్ ఉన్న వాళ్ళు ఏంటంటే నాలాగా ఫాస్ట్గా ఎంప్టీ నెస్టర్ మామ్ అయిపోతారు కదా.
సో ఆ లోటు వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. సో ఇద్దరు ఉంటే బాగుంటుందేమో అనిపించింది. అప్పుడే పాత కామెంట్స్ కూడా గుర్తొచ్చాయన్నమాట. సరే ఇవాళ వీడియోలో దాన్ని అడ్రస్ చేద్దాం అనుకున్నా. సింగిల్ కిడ్ బెటరా లేదా 2 కిడ్స్ బెటరా అనేది అఫ్ కోర్స్ పర్సనల్ చాయిస్ మీదే ఆధారపడి ఉంటుంది నెంబర్ 1 అయితే. ఇంకొకటి ఏంటి అంటే ఎవరైతే ఇప్పుడిప్పుడే కొత్తగా పెళ్ళయింది ఇంకా తేల్చుకోలేకపోతున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను నేను ఇది. జనరల్గా మనకి పెళ్ళైన కొత్తలో ఏంటంటే చాలామంది సలహాలు ఇస్తూ ఉంటారు. సింగిల్ కిడ్ బెటరు, లేదు ఇద్దరు ఉండాలి, ఒకరికొకరు తోడుంటారు అనేసి. అండ్ కొంతమంది వచ్చేసి ఇమీడియట్గా పిల్లలు పుట్టేస్తే అయిపోతుంది ఫాస్ట్గా, ఎక్కువ గ్యాప్ లేకుండా ఉంటే బెటర్ అంటారు. ఇంకొంతమంది ఏమో కొంచెం గ్యాప్ ఉండాలి, అట్లీస్ట్ 3 years అన్న గ్యాప్ ఉంటే లేడీస్కి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. కొద్దిగా డెలివరీకి మధ్యలో కోపప్ అవ్వడానికి, బాడీ రిపేర్ అవ్వడానికి టైం ఉంటుంది కదా అనేసి కొంతమంది అంటారు. సో ఏది కరెక్ట్ ఏది కాదు అనేది మన ఎక్స్పీరియన్స్ బట్టి తెలుస్తుంది. నాకైతే యాక్చువల్గా 2 kids ఉండాలి అనేసి ఉండే అనమాట ఫస్ట్లో. ఎందుకంటే నాకు అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. ప్లస్ ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినా కానీ బయట ఆ చిన్న చిన్న క్లిప్స్, చిన్న చిన్న బుజ్జి రబ్బర్ బ్యాండ్స్, చిన్న ఫ్రాక్స్ అవి చూస్తే అసలు ఎంత ముచ్చటేసేదో. అసలు అమ్మాయి అయితే బాగుంటుంది, అమ్మాయి ఉంటే బాగుంటుంది అనేసి ఉండే నాకు ఫస్ట్లో అనమాట. బట్ తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే మన ఫైనాన్సెస్ కూడా మనం చూసుకోవాలి. లైక్ ఈ జనరేషన్లో మనం మన పిల్లల మీద డిపెండ్ అయ్యేలా లేదు అసలు. సో మన పిల్లల్ని బాగా చదివించి వాళ్ళకి కావాలన్న కాలేజ్లో వాళ్ళని జాయిన్ చేసి అండ్ తర్వాత కూడా వాళ్ళని సపోర్ట్ చేసేలాగా ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు సెటిల్ అయిన తర్వాత కూడా వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన రిటైర్మెంట్ అదంతా కూడా మన మనీతోనే మనం స్పెండ్ చేయగలిగేలా ఉండాలన్నమాట. సో అట్లా కంఫర్టబుల్గా ఉంటేనే 2 kidsకి వెళ్తే బెటర్ అనేది నా ఒపీనియన్. సో ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఇద్దరు కూడా యూఎస్కి వెళ్ళి చదువుకోవాలి అంటే ఒకే టైంలో మనం ఎక్కువ మనీ పెట్టాల్సి వస్తుంది. అంత మన దగ్గర ఉందా లేదా అది కూడా చూసుకోవాలి. ఒకవేళ మన దగ్గర అంత లేదనుకోండి, అయితేనా ఒకళ్ళని మనం కాంప్రమైజ్ చేస్తాము, లేదా ఇద్దరిని కాంప్రమైజ్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళ డ్రీమ్స్ని అట్లా కిల్ చేయకుండా మనం వాళ్ళని ఎంత బాగా చూసుకోగలుగుతాము అని చూసుకొని ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని బట్టి సింగిల్ కిడ్ 2 kids అనే చూసుకుంటే బెటర్. ఎస్, రెండిట్లోనూ ప్రోస్ అండ్ కాన్స్ అయితే ఉంటాయి. లైక్ ఒక్కడే ఉంటేనేమో కొద్దిగా వాళ్ళకి బోరింగ్గా లోన్లీగా ఉండొచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఒక స్టేజ్లో పేరెంట్స్ లేనప్పుడు వాళ్ళు ఇంకా సింగిల్ అయిపోతారు కదా, అదొక ఛాన్స్ ఉంది. ఇద్దరు ఉంటే ఏంటంటే ఒకరికొకరు తోడు ఉంటారు అన్నట్లు ఉంటుంది. అండ్ ఇద్దరు ఉంటే ఇంకోటి ఏంటంటే చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుంటారు కదా, బాగుంటుంది. నాకు కూడా ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళని చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో పిల్లలు ఆడుకుంటూ ఉంటే. బట్ అది పర్సనల్ చాయిస్, ప్రోస్ అండ్ కాన్స్ రెండిట్లో ఉంటాయి. ఇంకొక పాయింట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా అండి. ఈ మధ్య కాలంలో అయితే అసలు అమ్మాయి అబ్బాయి అనే డిఫరెన్స్ ఏమీ లేదు. మేము అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే మేము ఒక్కరితోనే స్టాప్ చేద్దాము అనుకున్నాము, అలానే స్టాప్ చేసామన్నమాట. సో ఈ మధ్య కాలంలో ఇద్దరిని చదివించాల్సి వస్తుంది, అలానే ఇద్దరి మీద కూడా ఒకేలాంటి ఖర్చు అవుతుంది. దెర్ ఇస్ నో డిఫరెన్స్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా. పర్సనల్గా నాకైతే ఇంట్లో ఒక అమ్మాయి ఉండాలి అనిపిస్తుంది. బట్ ఇంకా అన్నీ కావాలి అంటే కుదరదు కదా. ఇంకా ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇవాళ నేను బ్లైండ్స్కి శాంపిల్స్ తెప్పించానండి. ఫస్ట్ నేను వైట్ అనుకున్నా, బట్ తర్వాత కలర్ చేంజ్ చేశాను. వైట్లోనే ఎన్ని ఉన్నాయో తెలుసా. అలానే బ్లైండ్స్లో కూడా రకరకాల బ్లైండ్స్ ఉంటాయి. ఆఫీస్కి డిఫరెంట్ బ్లైండ్స్ ఉంటాయి, లేదా రోలర్ బ్లైండ్స్ ఇంట్లో వాటిలాగా ఉంటాయి. సో వీటిల్లో ఏది కాస్ట్ ఎఫెక్టివ్, ఏది బాగుంటుంది, ఏది ఫ్యూచర్లో క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఏది బయట నుంచి వేడి రాకుండా లోపల వేసి బయటికి వెళ్ళకుండా ఉంటుంది, బాబో ఎన్ని ఆలోచించాల్సి వచ్చింది. ఫైనల్గా ఆర్డర్ అయితే చేసేసాము, మెజర్మెంట్స్ అన్నీ ఇచ్చేసి 1 week తర్వాత వస్తాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఏసీలు అవి పెడుతున్నారు. ఎంత డస్టీగా ఉందో అసలు. ఒక పాత ఆఫీస్ తీసుకొని దాన్ని రీమోడల్ చేయించడం చాలా కష్టం అండి. కొత్తదైతేనే ఈజీ అనిపిస్తుంది, బట్ ఇప్పుడే కొత్తది తీసుకోవాలి అంటే కష్టం. అందుకని ఇంక ఇలా తీసుకొని మొత్తం రీమోడల్ చేయిస్తున్నాము. చాలా కష్టం అయిందనమాట. ఎందుకంటే ఈ ఆఫీస్లో హాల్లో ఒక మధ్యలో రూఫ్ ఏసీ ఉంటుంది అనమాట, సెంట్రల్ ఏసీ లాగా. అదేమో పని చేయట్లేదు, అది చాలా స్పేస్ తీసేసుకుంది. దాన్నే ఫస్ట్ రిపేర్ చేయించి వాడుకుందాం అనుకున్నాము. కానీ ఓల్డ్ ఏసీస్ని రిపేర్ చేయించి వాడితే చాలా ఎక్కువ కరెంట్ బిల్ వస్తుంది అనేసి ఇంకా దాన్ని ఎందుకు రిపేర్ చేయించడం, దాంట్లో ఆ డబ్బుల్లో కొత్త ఏసీ వచ్చేస్తుంది. అందుకనే
ఇంకా ఆ ఏసీ వద్దనుకొని కొత్త ఏసీస్ తెచ్చాము. కానీ ఇది ఎంత ప్లేస్ తీసుకుంటుందంటే చూడ్డానికి అసలు బాలేదు. ఇది చాలా ఓల్డ్‌ది అనమాట. అందుకని సరే ఇంకొద్దు దీన్ని అసలు తీసేద్దాం ఇక్కడి నుంచి అనేసి తీసేస్తే రూఫ్‌కి పెద్ద హోల్ పడింది. సో, చాలా పెద్ద గ్యాప్ అనమాట అది. ఆ రూఫ్‌ని మళ్ళీ మొత్తం ఫిల్ చేయించాలి. సో, అలా ఒకదానికోటి, ఒకదానికోటి, ఒకదానికోటి ఎన్ని ఇష్యూస్ వస్తున్నాయో అసలు. చాలామంది అనుకుంటూ ఉండొచ్చు వీళ్ళ దగ్గర చాలా డబ్బులున్నాయి, హ్యాపీగా ఆఫీస్ స్టార్ట్ చేసేసారు అనేసి. బట్ ట్రస్ట్ మీ, తక్కువ డబ్బులతో స్టార్ట్ చేసినా, ఎక్కువ డబ్బులతో స్టార్ట్ చేసినా ఆఫీస్ స్టార్ట్ చేయడం అంటే ఇట్స్ ఎ వెరీ బిగ్ టాస్క్ అండి. చాలా ఇష్యూస్ ఉంటాయన్నమాట. అన్నీ ఇంటర్లింక్డ్ ఉంటాయి. ఒకవైపు గవర్నమెంట్‌కి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. ఇంకోవైపు ఇంటీరియర్ ఇష్యూస్ ఉంటాయి. ఇంకోవైపు మార్కెటింగ్ చూసుకోవాలి. అబ్బో! చాలా ఉంటాయిలెండి. సో, దేనికి దానికి వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేస్తే మనకి ఇవేమీ ఉండవు. బట్ ఎంతైనా మనం కంపెనీ పెట్టి మన కంపెనీలో వర్క్ చేయడం అనేది మనం అట్లా గ్రో అవుతూ ఉండాలి కదా లైఫ్‌లో. అదొక సాటిస్ఫాక్షన్. సో, యాహ్! ఇంకొక 10 డేస్‌లో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మొత్తం రెడీ అయిపోతదండి. నేనప్పుడు ఆఫీస్ టూర్ గూడా ఇస్తాను డెఫినెట్‌లీ. అండ్ ఇంకా వర్క్ అంతా అయిపోయి ఇంటికొచ్చేసరికి ఆల్మోస్ట్ 9:00 అయింది. నాకైతే ఎంత ఆకలేస్తూ ఉండేనో అసలు. మా హస్బెండ్ ఆల్రెడీ రైస్ పెట్టేశారు ఎప్పుడో 7:00కి అట్లా. బట్ ఇవాళ కొంచెం లేట్ అయిందనమాట. ఆఫ్టర్‌నూన్ లంచ్ చేశాను. ఈవినింగ్ ఇంకా మధ్యలో ఒక్కసారి టీ తాగాము అంతే. ఇంకా అసలు స్నాక్ తినడానికి టైమే లేదు. ఆ డస్ట్‌లో మేము పైకేం తెప్పించట్లేదు. కిందకే ఎళ్లి తినాల్సొస్తుంది. వర్కర్స్‌ని వదిలేసి వెళ్ళలేక స్నాక్ కూడా తినలేదు. ఇంకా భలే ఆకలేసిందసలు. రియల్‌గా ఈ మధ్య కాలంలో అయితే ఇంత ఆకలేయడము, అలా ఒళ్ళు తెలియకుండా నిద్రపోవడము కొత్తగా అనిపిస్తుందనమాట. ఎలా నిద్రపోయానంటే నేను అసలు ఇన్ ఎ ఫ్లాష్ అనమాట. సో, ఇంకా పప్పు ఉంది, పొద్దునది ఆకుకూర కొద్దిగా మిగిలింది, ఒక చపాతీ కూడా మిగిలింది. రైస్ తినేసి ఇంకా తర్వాత అలా గ్రీన్ టీ తాగేసి అసలు ఇమ్మీడియట్‌గా నిద్రపోయాను నేను. సో, అలా బిజీగా గడిచిందండి నా డే అయితే. ఇంకా మంచి మంచి కంటెంట్‌తో మీ ముందుకొస్తూ ఉంటాను. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ కలుద్దాం. బాయ్.